కడిగి ఆరబెట్టుకోవాలండి. ఈ చిన్న ఉసిరికాయలతోటి చాలా బాగుంటుందండి. చట్నీ పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి. ఇలా మనం తుడుచుకోవాలి, తడి ఉండకుండా మనం ఉసిరికాయలన్నిటినీ నీట్గా ఫ్యాన్ కిందనే పెట్టానండి, ఇలా తుడుచుకోవాలి. దీంతో 3 కప్స్ అండి ఈ ఉసిరికాయలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం మెంతులు 1 స్పూన్, ఎక్కువ వేయకూడదండి, దూరంగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా దించి ఆరబెట్టుకోవాలండి. మనం నెక్స్ట్ ఆవాలు కూడా వేయించుకోవాలి. ఒక 2 స్పూన్స్, సేమ్ స్పూన్ తోటి ఆవాలు కూడా ఫ్రై చేస్తాం. ఇది ఆగట్లేదు, ఇగో ఇలా సపోర్ట్ తీసుకున్నాను అనమాట. ఇలా దూరంగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారాక మెంతులు, ఆవాలు ఉంటే మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక పొడి చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా చేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేడి అవ్వద్దండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ నల్లగా అవ్వనివ్వద్దు. కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేయాలి మనం. ఇది చాలా బాగుంటుంది. మనం 2-3 నెలలు కూడా తినొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఉంటుంది అనుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ కారం కలర్ అనేది చేంజ్ అవ్వదు, అలానే రెడ్డిష్గా ఉంటుంది. చూడండి, ఇలా సరిపోతుంది. మనం తీసేయాలి. ఇలా కొంచెం మెత్తగా అవ్వాలి అంతే, అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఉల్లిపాయలు కొన్ని ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి కొంచెం ఫ్రై చేసి తీసేసుకొని దీంట్లో వేసుకో. ఉసిరికాయ ఫ్రై చేశానండి. ఒకటి చేయండి, ఇది ఎలా ఉంటుందో చెక్ చేద్దామని నేను చేస్తున్నాను. నేను యూట్యూబ్లో చూశానండి, ఇలా కూడా చేయొచ్చంట పచ్చిగా వేసి. ఒకటేమో మనం ఫ్రై చేసుకొని, ఓకేనండి. కొద్దిగా పసుపు, ఇవి 2 గ్లాసెస్ అండి ఉసిరికాయలు. మనం సాల్ట్ ఇంత వేసుకోవాలండి, సరిపోతే మళ్ళీ మనము చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే అది పచ్చడి ఖరాబ్ అవ్వదండి.
మనం అదే కొలతతో కారం కూడా వేసుకోవాలి. నాకు కారం చాలా కొంచెం ఇష్టం అండి, నేను అందుకని కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేయాలి. వేసి బాగా కలపాలి. అన్ని ఉసిరికాయలకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, ఇలా చేసి చూడండి, మీకు నచ్చుతుందండి. నేను ఫస్ట్ టైం పెడుతున్నానండి పచ్చడి, నేను ఎప్పుడు పెట్టాను, అంత ధైర్యం చెయ్యను, నాకు రాదు, బట్ ట్రై చేస్తున్నాను. ఇది ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఆయిల్లో మనం ఉసిరికాయలు వేయించుకున్నాం కదండి, ఆ ఆయిల్ చల్లారాక దాంట్లో పోసు. చల్లగా అయినాక పోసుకోవాలండి, ఎందుకంటే వేడి మీద పోస్తే కారము కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ చల్లగా అయినాక మనం ఇలా పోసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. ఇలా కలిపేశాక మనం మూత పెట్టి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మనం అలానే ఉంచేస్తే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, అప్పుడు చూస్తాం. ఓకేనండి, ఇలా అయితే 2 కలిపేసానండి. ఇది ఉసిరికాయ మనం ఫ్రై చేసింది, ఇది ఫ్రై చేయండి. ఓకే, ఇలా పెట్టేసుకోవాలి. రేపటి వరకు ఇలా ఉంచేస్తే ఆయిల్ అనేది పైన తేలుతుంది. మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మా మమ్మీ చాలా బాగా పెట్టేదండి, మా మమ్మీ లేదు, నేను ట్రై చేశానండి ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డే మనం ఎలా వచ్చిందో చేసేద్దాం. ఆయిల్ వచ్చేసిందండి, పైనకి ఆయిల్ తేలింది, చాలా బాగుందండి చూడ్డానికి. టేస్ట్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇలా జాడీలోకి చట్నీ వేసుకున్నానండి. లాస్ట్కి జాడీలో వేసాక మనకి ఇది ఉంటుంది కదండి, లాస్ట్కి మమ్మీ వాళ్ళు పచ్చడి పెట్టినప్పుడు అది తీసి మళ్ళీ జాడీలో వేసి అన్నంలో దాంట్లో వేసి కలిపి దాని టేస్టే వేరండి, చాలా బాగుంటుంది. ఎంత చూస్తుంటే అసలు ఊరిలు వచ్చేస్తున్నాయండి, బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. జాడీలో తీసేసాక అన్నం వేసి కలిపాను. మా మమ్మీ అండి పచ్చడి పెట్టాక ఇలా జాడీలో తీసేది, ఆ లాస్ట్లో ఉన్న ఆ గిన్నెలో అన్నం వేసేసి వేడివేడి అన్నం కలిపేసి మా మమ్మీ ముద్దలుగా తినిపించేదండి. మాకు చాలా రుచిగా టేస్టీగా అనిపించేది. నాది కూడా చాలా బాగుందండి, టేస్టీగా ఉంది.